So Pythagoras theorem. Okay, Nana. So in a right angle triangle, the square of the hypotenuse is equal to sum of the squares of other two sides. In a right angle triangle, sum square of the hypotenuse is equal to sum of the squares of other two sides. Squares of other two sides. Okay. So in a right angle triangle, square of the hypotenuse is equal to sum of the squares of other two sides. Okay. So here ABC is a triangle. And it is right angle at B. That is given. Okay. So given ఏమి ఇచ్చినారు, triangle ABC is a right angle triangle ABC is a right angle triangle and right angle at B. B దగ్గర రైట్ యాంగిల్ 90 degrees ఉందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆర్టీపీ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనుకోవచ్చు. సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అదర్ టూ స్క్వేర్స్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నాము, డ్రా a perpendicular, okay, D, draw a perpendicular D. ఇలా గీసామా, అర్థమైందా? సో డ్రా ఏ పర్పెండిక్యులర్, డ్రా DB perpendicular to AC. ఓకేనా? మనం ఏం చేసాము, DB is perpendicular to AC అనేది గీసాం. ఓకేనా? ఇప్పుడు ప్రూఫ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ అనేది తీసుకోండి. ఏ ట్రయాంగిల్ని, ఈ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ అది, ADB. ఇక్కడ 90 వచ్చింది కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని ఇలా తీసుకుంటాం. ఎలాగంటే ఇలా తీసుకుంటాం. ఇక్కడ CBA 90 degrees. ఓకేనా? కాబట్టి సో దీస్ టూ యాంగిల్స్ ఆర్ సేమ్. దీస్ టూ యాంగిల్స్ ఆర్ సేమ్ ఫర్ బోత్ ద ట్రయాంగిల్స్. అర్థమైందా? సో దిస్ ట్రయాంగిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. లైక్ దిస్ చూడండి, ADB ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. ఈ ట్రయాంగిల్ ఇలా తిప్పాము. ఇలా తిప్పినప్పుడు ABC ఒక ట్రయాంగిల్ ABC. ఓకేనా? సో రెండు ట్రయాంగిల్స్ కూడాను యాంగిల్ A అనేది సిమిలర్, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D 90 degrees ఉంది కాబట్టి దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అర్థమైందా? కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ట్రయాంగిల్ ADB ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ABC. అవునా? ఎందుకని సిమిలర్ అని చెప్తున్నాము, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D. అవునా? యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D, కామన్ యాంగిల్. అందుకని దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్తున్నాను. అర్థమవుతుందా? తర్వాత ఏం చేసాం చూడండి, ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే AD బై AB ఈజ్ ఈక్వల్ టు AB బై AC అని రాసుకోవచ్చు. చూడండి, AD బై ఈ ట్రయాంగిల్ రెండు సిమిలర్. AD బై దిస్ సైడ్ AD బై AB ఈజ్ ఈక్వల్ టు AB బై AC అని రాసుకోవచ్చు.
సో దీని నుంచి ఇంకా ఇలా రాసుకోవచ్చు, ఏబి స్క్వేర్ ఏడి ఇంటూ, చూడండి ఏడి క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఏడి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ ఏబి ఏమవుతుంది, ఏబి స్క్వేర్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఫర్ 1. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఈ ట్రయాంగిల్ని ఇలా మార్చి రాసుకోండి. ఎలా రాసుకుంటారు, ఇక్కడ డి ఉంది, ఇక్కడ పైన సి అవుతుంది, ఇది బి అవుతుంది. సేమ్ ఇదే ట్రయాంగిల్ చూడండి ఇలా రాసుకోండి. సో ఇన్ బోత్ ద కేసెస్ యాంగిల్ బి అండ్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ కామన్ ఆమ్ ఏమవుతుందంటే యాంగిల్ సి అవుతుంది. అర్థమైందా. కాబట్టి ఇన్ ట్రయాంగిల్ BCD, triangle ABC, both the triangles are similar. ఎలా సిమిలర్ అనుకుంటామంటే యాంగిల్ B is equal to యాంగిల్ D is equal to 90 degrees, యాంగిల్ C is equal to యాంగిల్ C, కామన్ యాంగిల్. అర్థమైందా. సో దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఈ సైడ్స్ ఈక్వల్, ఇంక్లూడింగ్ సైడ్ ఈస్ ఈక్వల్. కాబట్టి మనం దాన్ని ఎలా రాసుకుంటాము అంటే CD by CB is equal to BC by AC. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసామంటే ఏమవుతుంది, ఇక్కడ CD ఇంటూ AC ఈజ్ ఈక్వల్ టు BC ఇంటూ BC స్క్వేర్ అవుతుంది. సో ఫ్రమ్ 1 and 2 ఈ రెండింటి నుంచి ఏమొస్తుంది చూడండి, ఫ్రమ్ 1 and 2 ఒకటి నుంచి 2 నుంచి ఏమొస్తుంది చూడండి, ఏడి యాడింగ్ 1 and 2 యాడింగ్ 1 and 2 ఏడి ఇంటూ ఏసీ, ఎల్హెచ్ఎస్ సైడ్ రాసుకుంటున్నాను ఫస్ట్, ఏడి ఇంటూ ఏసీ ప్లస్ సిడి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని రాసుకుంటాం. ఈ రెండిట్లో కలిపి ఏసీ కామన్గా తీసేయచ్చు. అర్థమైందా. ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ ఏసీ ఉంది, అప్పుడు ఏసీ కామన్గా తీసేసామంటే బ్రాకెట్ బిగిన్, ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ, ఏసీ కామన్ బయటకు వెళ్ళిపోతే ఏడీ మిగిలింది, ఏడీ ప్లస్ ఇక్కడ ఏసీ బయటకు వచ్చేసింది కాబట్టి సిడి ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. అవునా. ఇప్పుడు చూడండి, ఏడీ స్క్వేర్ ప్లస్, చూడండి ఇక్కడ తీసుకోండి, ఏడి స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్, ఏడి ప్లస్ డీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ రాసుకోవచ్చు, ఏం రాసుకోవచ్చు, ఏడి ప్లస్ డీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని రాసుకోవచ్చు. సో ఈ ప్లేస్లో మనం ఏసీ అని రాసుకోవచ్చు. ఏసీ ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో దిస్ ఈస్ కాల్డ్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. So hypotenuse square AC square is equal to AB square plus BC square. AB square plus BC square. Next we can go to directly exercise 11th example. Example number 11. Page number 270. Solution. చూడండి నాన్న, a ladder అంటే ఏంటి, నిచ్చెన. A ladder of 25 meters long reaches a window of a building 20 meters above the ground. చూడండి, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది నాన్న, ఇది బిల్డింగ్. ఇక్కడ వాడు నిచ్చెనేసాడు. నిచ్చెన ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది నిచ్చెనేసాడు. నిచ్చెన వచ్చేసి, సో ఫస్ట్ ఏ ladder of 25 meters long, ఇది 25 meters అన్నమాట. నిచ్చెన ఇది ఉంది. ఇక్కడ ఒక విండో ఉంది నాన్న, బిల్డింగ్, ఇది పెద్ద బిల్డింగ్, ఇక్కడ విండో ఉంది బిల్డింగ్. సో ద బిల్డింగ్ ఆఫ్ హైట్ 20 meters అబోవ్ ద గ్రౌండ్, ఇది 20 meters మీద. ఓకే, ఇలా ఉంది ట్రయాంగిల్. అర్థమైందా. డిటర్మైన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద ల్యాడర్ ఫ్రమ్ ద బిల్డింగ్. ల్యాడర్ యొక్క ఫూట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ ఎంతుందో కనుక్కోమని చెప్పండి. అర్థమైందా. సో ఇక్కడ ఒక నిచ్చెనేసాడు, ఒక బిల్డింగ్ ఆఫ్ హైట్ 20 meters ఉంది, ఇక్కడ ల్యాడర్ నిచ్చెనేసాడు. అర్థమైందా. మనం కనుక్కోమని ఏంటి, నిచ్చెన ఫూట్ ఆఫ్ ద ల్యాడర్ నుంచి ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్ వరకు ఉన్న డిస్టెన్స్ అంతా కనుక్కోమని చెప్పాలి. సో ఏబిసి ఈజ్ అ ట్రయాంగిల్ అనుకుందాం. ఓకే.
ఓకే, మన స్టెప్స్ ఏం రాసుకుందాము, లెంత్ ఆఫ్ ద ల్యాడర్ అని రాసుకుంటాం. దాని మీద లెంత్ ఆఫ్ ద ల్యాడర్ is equal to 25 meters. Next, height of the building is equal to 20 meters. Okay na? So here it is perpendicular. అవునా, కాబట్టి అప్లయింగ్ ద పైథాగరస్ థియరం. ఓకే, సో ఎలా అవుతుంది, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఇస్ 90 degrees. ఓకేనా, సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ సి దగ్గర 90 degrees. బై పైథాగరస్ థియరం ప్రకారం ఏంది, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, లేదా మనకి ఇది కావాలి కదా బీసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ సమ్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ స్క్వేర్, ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. అవునా, ఏసీ అంటే ఎంత, ఇది 20 మీటర్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 హోల్ స్క్వేర్. సో 400 plus BC square is equal to 25. 25 sir 625. Okay na? So if you want you can multiply na. 5 5s are 25, 5 2s 10, 12, 2 5s 10, 2 2s 4 plus 1 5, 625. 25 25 are 625. So BC square is equal to 625 minus 400, that's equal to 225. BC square. So BC is equal to, BC is nothing but foot of the ladder to the foot of the building. Okay, so root of 225, that's equal to 15. So BC is equal to 15 meters. So foot of the ladder to the foot of the building is 15 meters. Next we go for example number 12. Nana. BM and CM are the medians of a triangle ABC and right angle at A. Then prove that 4 times BL square plus CM square is equal to 5 times BC square. Example number 12. ABC is a triangle. ABC is a triangle. Then BM, BL and CM are medians. Medians means a line segment joined from the vertex to the midpoint of the opposite side is called a median. అర్థమైందా, మిడ్ పాయింట్ అంటే ఏంటి, సి నుంచి ఎల్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఎల్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, దట్ ఈస్ కాల్డ్ మీడియన్. ఓకే, ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఫ్రమ్ ద వెర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఈస్ కాల్డ్ మీడియన్. కాబట్టి ఈ రెండు సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ మీడియన్ అంట. అర్థమైందా. సో ఇలా జాయిన్ చేసిన తర్వాత రైట్ యాంగిల్ అయితే ఏ దగ్గర రైట్ యాంగిల్ తీసుకున్నాం మనము, అండ్ బిఎల్ అండ్ సిఎం ఆర్ ద మీడియన్స్ అనుకున్నాము. తర్వాత ఏమన్నా అప్రూవ్ చేయాలి, ఫస్ట్ గివెన్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ a right angle triangle and right angle at A. ఏ దగ్గర రైట్ యాంగిల్ ఉందండి, ఇది యాంగిల్ A is equal to 90 degrees. యాంగిల్ A is equal to 90 degrees. తర్వాత ఏం చెప్పాడు, మనకేం కావాలి, ప్రూఫ్ కావాలి. ఏమైనా ప్రూఫ్ కావాలి, ఇంకా ఏం తీసుకున్నాం మనము, బిఎల్ అండ్ సిఎం ఆర్ ద మీడియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. అవునా కదా, బిఎల్ అండ్ సిఎం ఆర్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. బిఎల్ అండ్ సిఎం ఆర్ ద మీడియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసికి పైథాగరస్ థియరం అప్లై చేస్తాం. చూడండి జాగ్రత్తగా వినండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఏబి స్క్వేర్ ఏపీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిఏ స్క్వేర్ ఆర్ ఏబీ స్క్వేర్ బీసీ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా. తర్వాత ఏం చేసాము, ఇన్ ట్రయాంగిల్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ బిఎల్ఏ ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే అర్థమైందా, హైపోటెనస్ అదర్ సైడ్స్ కదా, దట్ ఈస్
ఏబీ స్క్వేర్ చూడండి, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిఎల్ స్క్వేర్ అనుకుంటాం. అర్థమైందా? సో ఇక్కడ ఏఎల్ ఈజ్ నథింగ్ బట్ చూడండి ఏబీ స్క్వేర్ ప్లస్ సో బిఎల్ ఈజ్ ద మీడియన్ విచ్ డివైడ్స్ ద సైడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. దీన్ని ఏమనుకుంటామంటే ఏసీ బై 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిఎల్ స్క్వేర్ అనుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు బిఎల్ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం ఉంది కాబట్టి ఎల్సిఎం పెడుతున్నాను కాబట్టి ఎల్సిఎం వచ్చి 4 అవుతుంది. 4 టైమ్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిఎల్ స్క్వేర్. ఈ 4 నమ్మకం పంపించేసాను. 4 టైమ్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ బీసీ స్క్వేర్. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఏం ట్రయాంగిల్ తీసుకొని చెప్పండి, బిఎల్ఏ. ఈ ట్రయాంగిల్ బిఎల్ఏ బిఎల్ స్క్వేర్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అడ్జసెంట్ స్క్వేర్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏఎల్ స్క్వేర్. ఏఎల్ ఏం రాసుకోవచ్చు, ఇది మొత్తం ఏసీ బై 2 అని రాసుకోవచ్చు. ఏసీ బై 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 బై ఈజ్ ఈక్వల్ టు బిఎల్ స్క్వేర్. అలాగే ఎల్సిఎం అంటే 4 టైమ్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు బిఎల్ స్క్వేర్. నెక్స్ట్ 4 టైమ్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ బిఎల్ స్క్వేర్. ఓకేనా? ఇది మనకి. తర్వాత ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఏ ట్రయాంగిల్? ఇన్ ట్రయాంగిల్ సిఎంఏ opposite the other sides square, that is CA square plus AM square is equal to CM square. సో ఇక్కడ AM ప్లస్ అని నేను రాసుకున్నా అంటే AB బై 2 అని రాసుకుంటా. CA స్క్వేర్ ప్లస్ AB బై 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు CM స్క్వేర్. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే CA స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు CM స్క్వేర్. ఎల్సిఎం పెడితే 4 వస్తుంది. 4 టైమ్స్ CA స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు CM స్క్వేర్. సో 4 టైమ్స్ CA స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ CM స్క్వేర్ అని వస్తుంది. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ వచ్చింది, థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. ఓకే, ఆన్ యాడింగ్ 2 and 3, 2ని 3ని యాడ్ చేస్తాం. 2 ఈక్వేషన్ ఏముంది, 4 టైమ్స్ ఏబీ స్క్వేర్ యాడింగ్ 2 and 3. సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ యాడ్ చేస్తాం. 4 టైమ్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ప్లస్ 4 టైమ్స్ సిఏ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ బిఎల్ స్క్వేర్ ప్లస్ 4 టైమ్స్ సిఎం స్క్వేర్. అవునా? ఇక్కడ చూడండి 4 టైమ్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 + 1 5 టైమ్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏసీ స్క్వేర్ 4 టైమ్స్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇక్కడ 4 కామన్ తీయండి. 4 కామన్ తీస్తే బిఎల్ స్క్వేర్ ప్లస్ సిఎం స్క్వేర్ వస్తుంది. సో బిఎల్ స్క్వేర్ ప్లస్ సిఎం స్క్వేర్. ఓకే, అక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలన్నా 4 టైమ్స్ బిఎల్ స్క్వేర్ ప్లస్ సిఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది. సో ఇక్కడ మనం ఏమనుకుంటామంటే 4 టైమ్స్ బిఎల్ స్క్వేర్ ప్లస్ సిఎం స్క్వేర్. ఇక్కడ చూడండి 5 కామన్ తీసేస్తే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఓకేనా? సో ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ బీసీ స్క్వేర్. సో 5 టైమ్స్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ బిఎల్ స్క్వేర్ ప్లస్ సిఎం స్క్వేర్. ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ we go for next example. Example number 13. 13 అయిపోయింది. 13. So O is any point inside the rectangle ABCD. Okay. Prove that OB square plus OD square is equal to OA square plus OC square. చూడండి, ABCD is a rectangle. O is any point on the
ఇన్సైడ్ ద రెక్టాంగిల్ ఏబిసిడి. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దిస్ ఇస్ ఓ. ఓకేనా. నెక్స్ట్ ఏమని ప్రూవ్ చేయాలి, ఓబి స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. అర్థమైందా. సో త్రూ ఓ ఫస్ట్ సొల్యూషన్ ఏం రాసుకుంటామంటే ఎగ్జాంపుల్ నెంబర్ 13. త్రూ ఓ ఫస్ట్ జాయిన్ త్రూ ఓ డ్రా ఎ లైన్ ప్యారలల్ టు ఫస్ట్ యూ జాయిన్ దిస్ వన్. ఇలా జాయిన్ చేసుకున్నాం. ఓకేనా. సో వీ హ్యావ్ జాయిన్డ్ ఆల్. నౌ యూ డ్రా ఓ త్రూ ఓ డ్రా PQ. This is P and this is Q. So PQ is parallel to PQ is parallel. What is it? PQ is parallel to BC. PQ is parallel to BC. So that P lies on AB. So that P lies on AB and Q lies on DC. అంతే కదమ్మా. సో డ్రా ఎ లైన్ ప్యారలల్ టు PQ డ్రా ఎ లైన్ ప్యారలల్ టు BC. PQ అనే లైన్ గీసినప్పుడు మనము ఇది PQ లైన్ ఇస్ ప్యారలల్ టు BC అనుకున్నాం. అర్థమైందా. సో ఇక్కడ ఏమనుకున్నాము, P lies on AB and Q lies on C or DC. P lies on AB and Q lies on DC. తర్వాత ఏమవుతుందంటే నౌ PQ is perpendicular to PQ is parallel to BC. అవునా. PQ అనేది BCకి ప్యారలల్గా ఉంది. PQ is parallel to BC. అప్పుడు ఏమవుతుంది, PQ is perpendicular to AB and PQ is perpendicular to DC. చూడండి, ఈ రెండు పర్పెండిక్యులర్స్గా ఉన్నాయంట. PQ is perpendicular to AB, PQ is perpendicular to DC. ఓకేనా. ఈ రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి నాన్న, ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఓకేనా. ఆ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయని అనుకుంది. ఇప్పుడు యాంగిల్ BPQ is equal to యాంగిల్ CQP is equal to 90 degrees. చూడండి, యాంగిల్ BPQ and CQP, these two angles are perpendicular. అవును కదా. పర్పెండిక్యులర్ అనుకున్నప్పుడు మనకి 90 degrees ఉంటుంది. ఓకే. ఫ్రమ్ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి OBP. ఫ్రమ్ దిస్ ట్రయాంగిల్ OBP మనకి హైపాటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ అనుకున్నాం కదమ్మా. కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ OQD okay. So OD square is equal to OQ square plus QD square. అవునా. ఇన్ ట్రయాంగిల్ OPB in triangle OPB, OB square is equal to OP square plus BP square. This is equation number 1 and this is equation number 2. అలాగే in triangle OQC, OC square is equal to OQ square plus CQ square. This is 3. In triangle OPA, OA square is equal to OP square plus AP square. సో చూడండి అన్న, ఏం చేశాడు, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి అనుకున్నాము. PQ is perpendicular to AB and PQ is perpendicular to CD. రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, దీస్ టూ యాంగిల్స్ ఆర్ 90 degrees. ఓకేనా. తర్వాత ట్రయాంగిల్ OPB, OB square is equal to OB square plus BP square. సో ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్ OQD, OD square is equal to OQ square plus DQ square. అలాగే ట్రయాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్, ఫస్ట్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్, థర్డ్ ట్రయాంగిల్, ఫోర్త్ ట్రయాంగిల్స్, ఈ 4 ట్రయాంగిల్స్ తీసుకున్నాను నాన్న. ఈ 4 ట్రయాంగిల్స్కి అదే మనకి పైథాగరస్ థీరం అప్లై చేశాడు.
యాడింగ్ 1 and 2, 1ని 2ని యాడ్ చేద్దాం. యాడింగ్ 1 and 2, ఫస్ట్ ట్రయాంగిల్ సెకండ్ ట్రయాంగిల్ యాడ్ చేద్దాం. సో OB స్క్వేర్ ప్లస్ OD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OQ స్క్వేర్ ప్లస్ QD స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్. చూడండి ఇలా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి PB ఈజ్ ఈక్వల్ టు CQ. PB ఈజ్ ఈక్వల్ టు CQ. చూడండి PB అంటే ఏముంది, ఇక్కడ నుంచి P నుంచి B ఈజ్ ఈక్వల్ టు CQ అవుతుందంట. CQ దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్. ఎందుకు ఇన్ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, అందుకనేసి. అలాగే AP ఈజ్ ఈక్వల్ టు QD. AP ఈజ్ ఈక్వల్ టు QD. సో ఈ ప్లేసులలో QD ప్లేస్లో వచ్చేసి AP ఈజ్ ఈక్వల్ టు QD. సో ఇక్కడ QD ప్లేస్లో AP పెట్టుకుంటాము, BP ప్లేస్లో CQ పెట్టుకుంటాం. కాబట్టి OQ స్క్వేర్ ప్లస్ QD స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్ ప్లస్ CQ స్క్వేర్. ఇక్కడ చూడండి OQ స్క్వేర్ ప్లస్ QD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OD స్క్వేర్. ఈ రెండు కలిపితే మనకి పైథాగరస్ థీరం ప్రకారం చూడండి ఇక్కడ కూడా ఉంది, OD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OQ స్క్వేర్ ప్లస్ QD స్క్వేర్ అని కదా. సో ఇది తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, OD అవుతుంది మనకి, అవునా, OD స్క్వేర్. ఆర్ యూ కెన్ చేంజ్ దిస్ వన్ ఇంటూ QD కెన్ బి చేంజ్ ఇంటూ AP. ఈ QD మనము AP స్క్వేర్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇటుపక్క ఏం కావాలి, OA స్క్వేర్ అండ్ OC స్క్వేర్ కాబట్టి. కాబట్టి BP కెన్ బి చేంజ్ ఇంటూ BP. ఓకే, BP స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి OQ ప్లస్ AP ప్లస్ PO ఈ రెండు కలిపితే మనకి ఆ రెండు పక్క రాసుకున్నాం. AQ స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ప్లస్ AP స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్. కాబట్టి OQ స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ is equal to CQ square. This is nothing but OC square plus OA square. Okay, so what is LHS? OB square plus OD square is equal to OC square plus OD square. Okay, now we go for example number 14. The hypotenuse of the right angle triangle is 6 meter more than twice of the shortest side. First shortest side x అనుకోండి. Shortest side is equal to x. Hypotenuse is equal to 6 meter more than twice of x. అంటే 2x plus 6 అనుకుంటాం. ఓకేనా. If the third side is 2 meter less than the hypotenuse, అంటే hypotenuse కన్నా third side వచ్చేసి 2 meters less అంట. Third side is equal to 2x plus 6 minus 2, that's equal to 2x plus 4. ఓకేనా. Find the sides of the triangle. Sides కనుక్కోండి, x కనుక్కుంటే x కనుక్కొని దాని వాల్యూ పెట్టామంటే మనకి sides of the triangle వస్తాయి. కాబట్టి so it is given like this. ABC is a triangle and AC is equal to 2x plus 6. ఇది 2x plus 4, ఇది వచ్చేసి x అనుకుంటాం. అర్థమైందా? సో by Pythagoras theorem, hypotenuse square that is equal to 2x plus 6 whole square is equal to 2x plus 4 whole square plus x square nana. So దీన్ని a plus b whole square ఫార్ములా ఎక్స్పాండ్ చేయండి. సో 4a స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b, 2 2s are 4, 4 6 are 24, 24x ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా అంతే, a స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 2x ఇంటూ 4, 2 2s are 4, 4 4 16x ప్లస్ x స్క్వేర్. అర్థమైందా? ఇప్పుడు ఈ 4x ఇటు పక్క పిలుచుకున్నాం అనుకోండి. చూడండి 4x స్క్వేర్ ప్లస్ 36x ప్లస్ 24, 36 ప్లస్ 24x మైనస్ 4x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 16x ప్లస్ x స్క్వేర్. ఈ 4x స్క్వేర్ క్యాన్సిల్ పోతాయి.
ఇప్పుడు ఈ 16ని ఎక్స్ని పక్క తీసుకోండి. 24x మైనస్ అన్నిటిని ఒక పక్కకు తీసుకోండి. లేకపోతే అన్నీ ఆ పక్కకు తీసేసుకోండి. x² ప్లస్ 16x మైనస్ 24x ప్లస్ 16 మైనస్ 36 0. ఎలాగా ఇటు పక్కన -20 ప్లస్ 24 అటు పక్క పోతే -24 అవుతుంది, ప్లస్ 36 అటు పక్క పోతే -36 అవుతుంది. సో x² ఇక్కడ చూడండి 24లో నుంచి 16 తీసేస్తే ఎంత వస్తుంది? -8x మైనస్ 36 ప్లస్ 16 వచ్చేసి -20 = 0. సో ఇప్పుడు 20కి ఫ్యాక్టర్స్ కావాలి, మధ్యలో 8 రావాలి. ఓకేనా? 10 2s are 20, 10 2s are 20. కాబట్టి x² మైనస్ 10x ప్లస్ 2x మైనస్ 20 = 0. సో x కామన్ తీస్తే x మైనస్ 10 ప్లస్ 2 కామన్ తీస్తే x మైనస్ 10 = 0. సో x ప్లస్ 2 ఒకటి, x మైనస్ 10 0. సో ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? x ప్లస్ 2 = 0, x -2, x మైనస్ 10 = 0, x ప్లస్ 10. సో మనకి లైన్ సెగ్మెంట్స్ అనేటివి నెగటివ్ ఉండదు కాబట్టి ఇది తీసేస్తాం. సో x = 10. సో షార్టెస్ట్ సైడ్ x = 10 meters. నెక్స్ట్ థర్డ్ side is equal to 2x plus 4. So 2 into 10 plus 4 is equal to 24 meters. Next is hypotenuse. 2x plus 6. 2 into 10 plus 6. 10 to the 20, 20 plus 6, 26 meters. Okay na? Next 15th problem is very important na. Okay na? So 15th క్వశ్చన్ ఇక్కడ చెప్పేసుకుందాం. ఈజీ క్వశ్చన్ కూడా ఉన్నది. 15th ఎగ్జాంపుల్ నెంబర్ 15. ఓకే. సో ఇక్కడ ABC ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ అట్ C. చూడండి, ABC ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ అట్ C. ఈ C దగ్గర 90 degrees పెట్టుకోవాలని చెప్పినాడు వాడు. అర్థమైందా? నెక్స్ట్ ఏం చెప్పాడు? BC ఈజ్ ఈక్వల్ టు A. B నుంచి C వరకు ఉన్న డిస్టెన్స్ దీన్ని A అనుకున్నాను. అర్థమైందా? BC ఈజ్ ఈక్వల్ టు A. అలాగే CA ఈజ్ ఈక్వల్ టు B. CA ఈజ్ ఈక్వల్ టు B అండ్ BC ఈజ్ ఈక్వల్ టు A. BC ఈజ్ ఈక్వల్ టు A. ఇది A. నెక్స్ట్ CA ఈజ్ ఈక్వల్ టు ఇది B. ఇది వచ్చేసి C అవుతుంది. ఓకేనా? AB ఈజ్ ఈక్వల్ టు C అవుతుంది. అంటే ఈ యాంగిల్కి ఆపోజిట్కి ఉన్న సైడ్ స్మాల్ ఏ, యాంగిల్ బికి ఆపోజిట్కి ఉన్న సైడ్ స్మాల్ బి, యాంగిల్ సికి ఆపోజిట్కి ఉన్న సైడ్ యాంగిల్ సి. ఓకేనా? ఇలా రాసుకున్నాను. తర్వాత అండ్ let P be the length of the perpendicular from C on AB. సో యూ హ్యావ్ టు డ్రా ద పర్పెండిక్యులర్. ఇక్కడ పర్పెండిక్యులర్ గీసాం. అర్థమైందా? పర్పెండిక్యులర్ ఎక్కడి నుంచి గీసాము? ఫ్రమ్ C on AB. ఇక్కడ P D, ఈ పాయింట్ని D అనుకుంటాం. సో ఈ పాయింట్ని D అనుకుంటాం. P is the perpendicular. ఓకేనా? ఫ్రమ్ C on AB. దెన్ ప్రూవ్ దట్. ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి? చూడండి, ఏం ప్రూవ్ చేయాలి అంటే PC ఈజ్ ఈక్వల్ టు AB అని ప్రూవ్ చేయాలి. PC ఈజ్ ఈక్వల్ టు AB అని ప్రూవ్ చేయాలి. 1/p² ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² అని ప్రూవ్ చేయాలి. సో సొల్యూషన్ ఎలా ఉంటుంది చూడండి. ABC ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ అట్ C. అర్థమైందా? ABC అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ అట్ BC దగ్గర రైట్ యాంగిల్ తీసుకోమని చెప్పాడు. నెక్స్ట్ BC ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a, CA ఈజ్ ఈక్వల్ టు స్మాల్ b, AB ఈజ్ ఈక్వల్ టు స్మాల్ c అండ్ డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ C ఆన్ AB. C నుంచి పర్పెండిక్యులర్ గీసాము ABకి. ఆ పాయింట్ని అనుకున్నాము P అనుకున్నాము, ఆ డిస్టెన్స్ని P అనుకున్నాము. ఓకేనా? సొల్యూషన్ CD ఈజ్ పర్పెండిక్యులర్ టు AB. అవునా? CD అనేది ABకి పర్పెండిక్యులర్గా ఉంది. అప్పుడు CD ఈజ్ ఈక్వల్ టు P అనుకుంటాం. CD ఈజ్ ఈక్వల్ టు P. ఓకేనా? సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ABC.
ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. హాఫ్ ఇంటూ బేస్, బేస్ ఏమవుతుంది మనకి? ఏబి. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఓకేనా? సో హాఫ్ ట్రయాంగిల్ ఏబిసి హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ సిడి, హాఫ్ ఇంటూ బేస్ ఏబి, height CD. So base is equal to half into base and C into P, half into base into height. అలాగే ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు ఏమనుకుంటాం మళ్ళీ? ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి అన్నప్పుడు దీన్ని బేస్ అనుకుంటాం, దీన్ని హైట్ అనుకుంటాం. ఇంతకుముందు దీన్ని బేస్ అనుకున్నాం, దీన్ని హైట్ అనుకున్నాం. ఇప్పుడు దీన్ని బేస్ అనుకుంటాం, దాన్ని హైట్ అనుకుంటాం. సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ABC is equal to half into BC into AC. So half into AB. So from 1 and 2. From 1 and 2. 1 by 2 CP is equal to 1 by 2 AB. Half of it cancel. CP is equal to AB. CP is equal to AB. First మనకు చేస్తున్నది CP is equal to AB. ఫస్ట్ చేసాం. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ఎట్ సి, అవునా కదా? సో ఏబిసి ఈజ్ ఏ సెకండ్ బిట్ ఇక్కడ నుంచి, ఓకే. ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ఎట్ సి. అప్పుడు ఏమవుతుంది? ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది, అవునా? సో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇంకా దీన్ని రాయాలి అనుకుంటే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, అవునా? సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ సి, దీనిలో నుంచి మనకి సి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై పి అవుతుంది, అవునా? ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏబీ బై పి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ బీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనుకోవచ్చు. సో దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు అని అంటే, ఈ ఏ స్క్వేర్ని బీ స్క్వేర్ని ఆ పక్క పంపించేసేయండి. అంటే 1 బై పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్. 1 by p square is equal to a square by a square b square plus b square by a square b square. b square get cancel, a square get cancel. 1 by p square is equal to 1 by b square plus 1 by a square. So that is our second option. Second thing మనకి ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. 1 by b square is equal to 1 by a square plus 1 by b square prove.